హలో అండి, హాయ్, వెల్కమ్ టు పల్లెటూరు పట్నం రుచులు. ఈరోజు గుత్తి మసాలా క్యాప్సికమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని పల్లీల్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ పల్లీలు అయితే సరిపోతుంది. వాటిని కూడా చక్కగా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ పాత్రలోకి మళ్ళీ వేసేసుకోవాలి. అదే ఆయిల్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయని, ఒక 4 పచ్చిమిర్చిని, అలాగే 2 టమాటాలని వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ పాత్రలో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులను వేసుకొని చక్కగా పొడి చేసేసుకుందాం. వీటిని ఫస్ట్ ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిలో ఇందాక టమాటా బగ్గించుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అయితే నాకు ఆ మిక్సీ పాత్ర సరిపోకపోతే పెద్ద మిక్సీ పాత్ర తీసుకున్నాను. అందులోనే కొంచెం కారపొడి అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును నానబెట్టుకొని వాటర్తో సహా టమాటా మిశ్రమంలో వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు టైంలోనే మనము ఉప్పు కారము రుచి చూసుకోవాలి. తక్కువ ఉంటే వేసుకోవడానికి నాకు కరెక్ట్గా సెట్ అయ్యింది. క్యాప్సికమ్ని మధ్యలో తొడిమెల్ని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల ఇత్తులు ఉంటాయి కదా, వాటిని కూడా నేను చక్కగా శుభ్రం చేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని క్యాప్సికంలో స్టఫ్ చేసేసుకుందాం. మరీ ఫుల్గా కంప్లీట్గా నిండా స్టఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఉడికేటప్పుడు క్యాప్సికమ్ దగ్గరికి అయితే కాబట్టి మసాలా మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ కొంచెం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే అన్నిటికీ స్టఫ్ చేసుకొని మనం కర్రీకి రెడీగా పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఇందాకటి కడాయినే తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు కర్రీకి కావాల్సిన పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు కొంచెం ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. మనము పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అదే స్పైసీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపును కూడా వేసుకుందాం. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము మసాలా పెట్టుకున్న క్యాప్సికమ్స్ ఉన్నాయిగా, వాటిని వేసుకొని చక్కగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనము వాటిని మలుపుతూ ఉండాలి. అంటే ఒక సైడు ఫ్రై అయితే మరి ఇంకో సైడు టర్న్ చేసుకుంటూ క్యాప్సికమ్ మొత్తం మెత్తగా ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్యాప్సికమ్ని ఒక్కొక్కటి మలుపుకుంటూ ఉడికించుకుంటే క్యాప్సికమ్ అనేది లోపల వరకు ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, క్యాప్సికమ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము మిగతా మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ పాత్రలోనే వాటిని కూడా మసాలా వేస్ట్ కాకుండా వాటర్ వేసుకొని మనకు కర్రీకి ఎంత వాటర్ అయితే సరిపోతుంది, ఎంత గ్రేవీ అయితే సరిపోతుందో చూసుకొని వాటర్ని మనం పోసుకోవాలి. మనకి ఇంకా క్యాప్సికమ్ హాఫే ఉడికింది కాబట్టి ఇంకొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటేనే సరిపోతుంది. ఈ విధంగా నేను వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. నాకు వాటర్ వేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఎందుకంటే మనం పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి చిక్కబడే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నాకు ఉడికిన తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది. నేను ఇప్పుడు ఈ టైంలో నేను కర్రీని ఆఫ్ చేసుకుంటాను. అలాగే దించే ముందు కొంచెం కసూరి మెతిని వేస్తున్నాను. ఇది ఆప్షనల్, అంటూ ఉంటే వేయండి, లేకపోతే లేదు. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. చూడండి, కర్రీ అనేది బాగా మంచిగా రెడీ అయ్యింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దించిన తర్వాత చల్లారిన తర్వాత కర్రీ అనేది థిక్ అవుతుంది. మంచి ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే పుల్లగా గుత్తి వంకాయకు ఏ విధంగా కూడా తీసుకొని గుత్తి మసాలా క్యాప్సికమ్ అనేది తయారయ్యింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. తెలుసు కదా, నా ఛానల్ పేరు పల్లెటూరు పట్నం రుచులు. ఇలా ఈ వీడియోకి నేను 100 లైకులు ఎక్స్పెక్ట్